కాంగ్రెస్ పార్టీ నిర్బంధ పాలన సాగిస్తోంది. ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనుమతి లేదంటూ అడ్డుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ పిలుపుతో గురుకులాల బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు చందర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పిస్తే ప్రతిపక్షాలను ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. 5 ఫీట్లో 6 ఫీట్లో పోతే గోడకు పోతే దానికి చెప్పాలి. చెప్పకుండానే సడన్లీ మీ ప్రజాపాలన అంటే రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం ముగుస్తా ఉన్నది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. విజయోత్సవ సంబరాల పేరిట పెద్దపల్లికి 4వ తారీఖు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకున్నది. 3వ తారీఖు నాడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్డు వెడల్పు పేరిట, సుందరీకరణ పేరిట కొన్ని కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. వీటికి తక్షణమే ఆ చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయాన్ని చూపించిన తర్వాతనే కూల్చివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ వెడల్పులో భాగంగా కొన్ని ఇండ్లకు కూడా ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నది. వారికి నష్టపరిహారాన్ని ప్రకటించిన తర్వాతనే కూల్చివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ 3వ తారీఖు నాడు పారిశ్రామిక ప్రాంత బంధు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. 4వ తారీఖు నాడు ఆనాడు ఎన్నికల సమయంలో అభయహస్తం 420 హామీలను అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మహిళలకు 2500 వేయలేదు. మరి 2500 వేయనందుకు సంబరాలు జరుపుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం ముగుస్తా ఉన్నది. ఇచ్చినటువంటి హామీలను